ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు దుమ్ము రేపింది. భారత్ ఖాతాలో మరో మెడల్ ను వేసింది. కాంస్య పతకాన్ని అందించింది. బ్రాంజ్ మెడల్ మ్యాచ్ లో భారత జట్టు తన పవర్ చూపించింది. స్పెయిన్ పై అదిరిపోయే ఆట తీరుతో ఆకట్టుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడు చూపించింది. అయితే తొలి క్వార్టర్ లో భారత్ గోల్ చేయలేకపోయింది. స్పెయిన్ కూడా గోల్స్ ఖాతా తెరవలేదు. కానీ రెండో క్వార్టర్ లో మాత్రం కాన్ఫిడెన్స్ చూపించింది. గోల్ కొట్టింది. పెనాల్టీ కార్నర్ ను స్పెయిన్ ఆటగాడు వినియోగించుకున్నాడు. అద్భుతమైన గోలుగా మలిచాడు. స్పెయిన్ కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. 18వ నిమిషంలో ప్రత్యర్థి గోల్ చేసిన భారత్ మాత్రం టెన్షన్ పడలేదు. దూకుడుగా ముందుకు సాగింది. 29వ నిమిషంలో భారత్ కు పెనాల్టీ కార్నర్ దక్కింది. అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్ గోల్ కోసం ట్రై చేశాడు. స్పెయిన్ గోల్ కీపర్ మాత్రం అడ్డుపడ్డాడు. గోల్ కాకుండా చూశాడు. ఆ వెంటనే మరో పెనాల్టీ కార్నర్ దొరికింది. ఈసారి అవకాశాన్ని టీమిండియా వదల్లేదు. హర్మన్ ప్రీత్ గోల్ కొట్టి భారత అభిమానులను ఖుషీ చేశాడు. స్కోర్ ను 1-1తో లెవెల్ చేశాడు. ఆ తర్వాత స్పెయిన్ కు భారత జట్టు అవకాశం ఇవ్వలేదు. మూడో క్వార్టర్ లో మరింత రెచ్చిపోయింది. ఆరంభంలోనే దక్కిన పెనాల్టీ కార్నర్ ను వినియోగించుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ మరోసారి మ్యాజిక్ చేశాడు. పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచాడు. దీంతో భారత ఆధిక్యం 2-1కి చేరింది. స్పెయిన్ పై ఒత్తిడి పెరిగిపోయింది. అదే సమయంలో భారత్ కు 3 పెనాల్టీ కార్నర్లు దక్కాయి. కాకపోతే వాటిని గోల్స్ గా టీమిండియా మలచలేకపోయింది. గోల్ కోసం స్పెయిన్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివర్లో పెనాల్టీ కార్నర్ దక్కినా వినియోగించుకోలేకపోయింది. మొత్తంగా భారత జట్టు వరుసగా రెండోసారి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. గత ఒలింపిక్స్ లోనూ బ్రాంజ్ మెడల్ నే దక్కించుకుంది. ఈసారి ఒలింపిక్స్ లో ఆరంభం నుంచి భారత జట్టు అంచనాలకు తగినట్టే ఆడింది. బలమైన జట్లను ఓడించింది. క్వార్టర్ ఫైనల్ వరకు తగ్గేదే లేదని అంది. సెమీస్ లోనూ ఆకట్టుకుంది. కాకపోతే జర్మనీ చేతిలో ఓడిపోయింది. ఫైనల్ చేరే అవకాశాన్ని మిస్ చేసుకుంది. ఇప్పుడు బ్రాంజ్ మెడల్ మ్యాచ్ లో మాత్రం మెరుగైన ప్రదర్శన చేసింది.